ఇద్దరు పెద్ద లీడర్లు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టిర్రు. కేసీఆర్ సార్ ఏమో జగిత్యాలకెళ్ళి అరుచుకుంటే రేవంత్ సార్ ఏమో భూపాలపల్లికెళ్ళి అరుచుకున్నారు. ఇక ఇద్దరికిద్దరు బగ్గన తిట్టుకున్నారు. కానీ నడుమ పువ్వుపాటిని 4-5 మాటలు అన్నారు. ఇక పువ్వుపాటినంటే పువ్వుపాటి లీడర్లు ఊకుంట్రా, గందుకే వీళ్ళిద్దరి మీద లవ్వును గిట్ట చూపించిర్రు. నిన్న మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడున్న సీఎం రేవంతాలు సారు ఇద్దరు కలిసి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టిరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క తానా. అరే ఇద్దరు పెద్ద మనుషులు మీటింగ్లు పెట్టుకోండి, అక్కడికొస్తే మీరు తిట్టుకోండి. అరే నడుమ మేమేం చేసినాము, సబ్కా సాత్ సబ్కా వికాసు అని చెప్పి స్వచ్ఛమైన పాలనను అందిస్తున్నాము. అటు ఇటు పోయి మా మీద పడతారు. అయినా మేము ఎప్పుడు చెప్పినామయ్యా మోటార్లకు మీటర్లు పెడతామని, గిట్లా గలతు ముచ్చట మాట్లాడొచ్చునా అని చెప్పి తెలంగాణ పువ్వు పార్టీ అధ్యక్షుడు రామచందర్ సార్ అయితే మస్తు గరం అయ్యిండు కేసీఆర్ సారు మీద. మీరు కేసీఆర్ గారు మాట్లాడుతూ మోటార్లకు మీటర్ పెడితే మేము అడ్డుకున్నామంట, 30 కోట్లు ఆపినామంట, 12 లక్షల కోట్లు మీ యొక్క హయాంలో మేము ఇచ్చినాం. చర్చకు సిద్ధమా? నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, ఈ 2.5 కోట్లు 1.5 కోట్లు మేము ఇచ్చినాం, చర్చకు సిద్ధమా? ఇద్దరితో చర్చకు సిద్ధం ఉన్నాను నేను. ఈ అబద్ధాలు మాట్లాడి మళ్ళీ తెలంగాణ ప్రజలు చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తాను. మీరు మోటార్లు పెట్టేది మీరు ఇద్దరు కలిసి తెలంగాణకు మోటార్ పెట్టి మొత్తం లాగేసుకుంటారు, గుంజేసుకుంటున్నారు. యువర్ సకింగ్ తెలంగాణ పీల్చుకుంటున్నారు. మీరు ఒకరు పీల్చారు ఆల్రెడీ, ఇంకొకరు పీల్చుకుంటున్నారు. ఈరోజు ఈ ఇద్దరు కూడా నాటకాలు చేస్తున్నారు. ఒకడు అక్కడ మీటింగ్ పెడతాడు, ఒకడు ఇక్కడ మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్లో పస ఉండదు, ఏముండదు. ఒకరి కేవలం బీజేపీ అడ్డుకోవడానికి, బీజేపీని దూషించడానికి ఈ ఇద్దరు కలిసి మీటింగ్లు పెట్టినాయి. విన్నారు కదా, గిట్లా తెలంగాణ పువ్వు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సారు మాజీ సీఎం కేసీఆర్ సార్కు సమాధానం చెప్తే అటెనక సీఎం రేవంతాలు సార్ను గిట్లా అరుచుకున్నాడు కాళేశ్వరం ముచ్చట మీద. కాళేశ్వరం మీద మీరు ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. అరే కాళేశ్వరం ఇచ్చింది ఎక్కడ? మీరు ఇచ్చిందే మేడిగడ్డ తర్వాత సుందల, ఇవి 2-3 బ్యారెళ్ళు ఇచ్చేసి దీన్ని ఎంక్వైరీ చేయమని ఎందుకు చేస్తారంటే వాళ్ళు కూడా దాదాపు ఎక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మేము ఆ రోజు డిమాండ్ చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఆ కట్టడాల మీద జరిగినటువంటి ఒక అవకతవకల మీద, నాణ్యత మీద మేము మాట్లాడినాం. మీరు అది తీసుకొని ఇంకా దాన్ని ఎంక్వైరీ చేయలేదు. మీకు ఉండొచ్చు కృతజ్ఞతలు, కేసీఆర్ గారిని కృతజ్ఞత ఉండొచ్చు, ఎందుకంటే మీకు నోట్ టు ఓటు కేసులో వారు రక్షించారు. ఇప్పుడు మీరు వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరంలో. దయచేసి తెలంగాణ ప్రజలతో మీరు ఆడుకోకండి. విన్నారు కదా, గిట్లా సార్ ఒక్కడే కాదు, రఘునందన్ రావు సార్ కూడా రంగం ఎక్కిండు మళ్ళీ అలా 2 పార్టీల మీద. నుంచి ఇయ్యలాడి దాకా ఆయన అధికారంలో ఉన్న రోజులు కేసీఆర్కి మనసొప్పలే కేసు పెట్టేందుకు. ఇలా అదే కేసీఆర్ గారి హయాంలో జరిగిన కాళేశ్వరం కుంభకోణాన్ని ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా గట్లే చేస్తున్నట్టు కనబడతామని. అప్పుడు సిఐడి కేసులో, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సిఐడి నివేదిక ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఎట్లా కాపాడిండో, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి మీద జరిగినటువంటి నివేదికలు వచ్చినాక కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ను, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతుంది. నా అంతేందుకు చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా. మేము చెప్తే మాది కంఠశోష, ప్రతిపక్షాల ఘోష అనుకోవచ్చు. ఎవరు చెప్పిర్రు ఈ మాటలన్నీ? నేను చెప్పలే ఈ మాటలన్నీ. నువ్వు ఎంపీ చేసి, నువ్వు ఎమ్మెల్సీ చేసి, నా బిడ్డ నా రాజకీయ వారసురాలని చెప్పిన కవితమ్మ పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చినాక చెప్తుంది కాళేశ్వరంలో అవినీతి జరిగింది. ఆ ఇంట్లో ఉండే సంతోష్ అన్నట్టు ఆయన, హరీష్ రావు అన్నట్టు ఆయన అంతా కలిసి పైసలు పంచుకున్నారు, మేనేజ్ చేసిండ్రు. మా నాయనకు అన్ని విషయాలు తెలియకుండా చూసిర్రని నేను చెప్తే రాజకీయ కక్షతోటి చెప్పినట్టు అనిపిస్తుంది. కవిత గారు గొంతు దించుకొని మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉంది. అగో ఇన్నరు కదా, అతను కొట్టి కోడలేర్చినట్టు ఆగం చేసిందే మీరు, ఇప్పుడు మొత్తుకుంటున్నదే మీరు. గిదేం లెక్క అని చెప్పి సారు కూడా బగ్గనే అరుచుకోవట్టే. ఇక మొత్తం మీద అయితే మాటలు పోయి మంటలు అయినాయి.